సంఘటన జరిగిండాల్సింది కాదు. కానీ అది మనం మహిళ అని కూడా చెప్పడానికి లేదు. ఆ అమ్మాయి చాలా చిన్న పిల్లలాగా ఉంది. స్కూల్ పాపలాగా ఉంది. అక్కడ ఎవరైతే ఆ వ్యక్తి కనిపించాడో అంటే ఆ టైంలో యాక్చువల్ గా మొత్తం సిచ్యువేషన్ మీరు అన్నట్లు మనకి ఏం జరిగిందో తెలీదు. బట్ ఆయన వీడియో తీసి ఆ అమ్మాయిని నిజంగా చిన్న పిల్ల తెలీదు. మరి అమ్మాయిని కాపాడి వాళ్ళ పేరెంట్స్ కి అందజేయడం జరిగితే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, దీని మీద కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. అసలు ఏం జరిగింది అక్కడ నిజానిజాలు నిర్ధారణ చేస్తుంది. కులాలకు మతాలకు అతీతంగా అక్కడ ఒక బాలికను పోక్స్కో కూడా వస్తుంది. అమ్మాయి చిన్న పిల్లలాగా ఉన్నట్టు మీకు పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకి చాలా డిఫరెన్స్ అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా పోక్సో పోక్స్కో కూడా వస్తుంది. సో ఇప్పుడు అవన్నీ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీరు చూశారు ఇప్పటి వరకు ఎటువంటి ఎవరి మీద ఏ మహిళల మీద అసభ్యకరమైన పదజాలం వాడినా మహిళల మీద అత్యాచారాలు జరిగినా మనం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ గా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా యాక్షన్ తీసుకుంటుందండి. కానీ అసలు ఇంకా ఏమి నిజాలు బయటికి రాకముందే ఒక పొలిటికల్ పార్టీ ఇటువంటి చిన్నవి అంటే సెన్సిటివ్ ఇష్యూ కదా, ఆ పాప కూడా చిన్న పాప, దాన్ని ఒక పొలిటికల్ టూల్ గా వాడుకుంటున్నారు చూసారా. ఒక అమ్మాయికి సంబంధించిన భవిష్యత్తు, ఆ అమ్మాయికి సంబంధించిన ఒక ఎమోషనల్ ఎలా ఉంటుంది పాపము, ఆ అమ్మాయి రేపు ఎలా ఫేస్ చేయగలుగుతుంది అని కూడా ఆలోచించకుండా సోషల్ మీడియాలో వైరల్ చేయడం నాకెందుకో కొంచెం అమానుషంగా అనిపిస్తుంది. వికే గారు, సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ కూడా నేను 2 విషయాలు చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ నేను ఏం చెప్తున్నానంటే ఒక మహిళ లేదా ఒక ఆడవాళ్ళు ఏదన్నా ఎవరి చేతుల్లో ఒక అత్యాచారానికో లేకుంటో ఒక మొలెస్టింగ్ అమానుషంగా గురి కాబడితే కానీ సోషల్ మీడియాలో మళ్ళీ మీరు ఆ వీడియోని సర్క్యులేట్ చేసేసి ఆ పాప ఎమోషనల్ స్టేట్ ని ఆ పాప వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళను మానసికంగా ఎంత కుదిస్తున్నామని కూడా ఆలోచించకుండా రాజకీయాల కోసం వాడుకోవడం కరెక్ట్ అంటారా? మన ఇంట్లో ఆడబిడ్డనైతే ఒకలాగా, పక్క ఇంట్లో ఆడబిడ్డనైతే ఆ చిన్న పసిబిడ్డను వాడుకోవడం నాకు ఎందుకో చాలా అమానవీయంగా అనిపించింది. 2వ విషయం, సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాయి వికే గారు, మీరు ఎక్కడా కానీ బాధితురాలి ముఖము బాధితురాలి పేరు బయట పెట్టకూడదు. కానీ ఆ వీడియోలో మాటికి మీరు చూస్తే ఆ పాప పేరు, ఆ పాప ఎక్కడుండేది, ఆ పాప వాయిస్ తో సహా పెట్టడం జరిగింది. దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇప్పుడు చుట్టుపక్కల ఉండే వాళ్ళు చిన్న పల్లెటూళ్ళలో ఆ పాప ఎవరనేది తెలుసుకోరంటారా? ఇది కూడా చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకం కాదంటారా? మహిళల మీద లేదా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవి ఎంత మనం ప్రయత్నిస్తున్నాము, ఎన్నో చట్టాలు తీసుకొచ్చాము వీటిని ఆపడానికి. కానీ వీటిని కూడా రాజకీయం చేస్తే మరి మానవత్వం అనేది ఎవరికైనా ఉందా? మరి ఇటువంటి సమయంలోనూ మనం రాజకీయాలకు కులాలకు అతీతంగా ఆ పాప తరపున నిలబడాలి కదా. ఆ పాప తరపున నిలబడడం కాదు, ఈ విధంగా సోషల్ మీడియా అనేది మంచికి చెడుకి రెండింటికి వాడుకోవచ్చు. ఇప్పుడు పోలీసులు వస్తారు, దాని మీద చర్యలు తీసుకుంటారు. మీరు మాటికి ఆ క్లిప్పింగ్ ను చాలా సార్లు వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఒక పొలిటికల్ గా పార్టీ పెట్టేసింది అనుకోండి, కొన్ని కోట్ల మంది ఆ కుటుంబం ఎలా తలెత్తుకోగలుగుతుంది? ఇది కూడా మనం ఆలోచించాలి కదా వికే గారు. ఇలా చేయకండి. మహిళల మీద ఎటువంటి అమానుషమైన ఘటనలు జరిగినా వాళ్లకు అండగా నిలబడండి. కానీ మీరు ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను అమ్మాయిలను ఇలా రాజకీయ పావులుగా మాట్లాడుకొని వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెట్టడం, అసలు మహిళల గురించి మాట్లాడే నైతికత ఆ పార్టీ నాయకులకి ఎక్కడుందండి? ఆ పార్టీ నాయకులకి ఆ పార్టీకి మహిళల భద్రత గురించి మహిళల గురించి మాట్లాడే నైతికత ఉందా?